తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయి కృష్ణ మృతి, శవం మాయం వ్యవహారంలో సీఐ నాగరాజుకు సహకరించిన వారిపై సిట్ దృష్టి సారించింది. మృతదేహాన్ని ఏం చేశారు, ఎక్కడ పడేశారు అన్న వాటిపైన సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కస్టడీలోనే మరణించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ప్రత్యేక దర్యాప్తు బృందం పూర్తి వివరాల కోసం విచారణను వేగవంతం చేసింది. సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. టాస్క్ ఫోర్స్ బృందం సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చి కృష్ణలంక స్టేషన్లో అప్పగించినట్లు తేలింది. మే 6 నుంచి 8వ తేదీ వరకు స్టేషన్లో ఉన్నా ఆ తర్వాత ఏమయ్యాడో మిస్టరీగా మారింది. స్టేషన్లో మొత్తం 60 మంది సిబ్బందున్నారు. వీరినందరినీ సిట్ ప్రశ్నించి స్టేట్మెంట్లు రికార్డు చేస్తోంది. సాయికృష్ణ వ్యవహారంలో ఏం జరిగిందో ఆరా తీస్తున్నారు. సాయికృష్ణ మృతి, శవం మాయం వ్యవహారంలో ఎవరి పాత్ర ఉందో స్టేషన్లోని ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నారు. మృతి చెందిన విషయం ఎప్పుడు తెలిసిందో సిబ్బంది స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. మరో 2-3 రోజులు ఈ విచారణ కొనసాగనుంది. కొందరు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా పిలిచి వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. వీరిలో కొందరి నుంచి ఆధారాలు దొరికే అవకాశముందని ఆశిస్తున్నారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులు కొందరు సిబ్బంది పాత్రపై వివరాలు అందజేశారు. వీటిని కూడా పరిశీలిస్తున్నారు. సాయికృష్ణ ఉదంతంలో సీఐ నాగరాజుతో పాటు పోలీస్ స్టేషన్లో ఆయనకు అనుచరులుగా ఉండే 2 సిబ్బంది పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మృతదేహం మాయంలో వీరి పాత్ర గురించి సమాచారం సేకరించినట్లు తెలిసింది. 2లో ఒకరు 7 ఏళ్లుగా ఇదే స్టేషన్లో పనిచేస్తున్నారు. మరొకరు ఏడాది క్రితం వచ్చారు. స్టేషన్లో వీళ్ళిద్దరే చక్రం తిప్పేవారు. స్టేషన్ బయట కూడా కీలకమైన వ్యవహారాలకు సీఐ వీరినే పురమాయించేవారు. మహిళా ఏసీపీ బృందం విచారణ సమయంలో వీరు సాధారణంగానే విధులకొచ్చినా సిట్ ఏర్పాటు తర్వాత డ్యూటీలకు రావడం లేదు. ఈ 2ని కూడా విచారణకు పిలవనున్నారు. వీరి ప్రమేయంపై ఆధారాలు లభించిన తర్వాత నిందితులుగా చేర్చనున్నారు. అనంతరం వీరిని అరెస్టు చేసే అవకాశం ఉంది. సాయికృష్ణ కేసులో నిందితుడు నాగరాజు నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు చేశాక విచారణకు సమయం లేకపోయిందని, దీనివల్ల పూర్తి వివరాలు రాలేదని పిటిషన్లో పేర్కొంది. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని నాగరాజు తరపు న్యాయవాది సమయం కోరడంతో 29వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.